హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఇవాళ ప్రేక్షకుల ముందుకి భైరవం సినిమా అంటే ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న సినిమా, అంటే ముగ్గురు కాంబినేషన్ మల్టీ స్టారర్ లాగా. మల్టీ స్టార్ ఎలా అనిపించింది? అంటే ఇది యాక్చువల్గా గరుడన్ అనేటువంటి ఒక తమిళ సినిమాకి రీమేక్ అనేది అందరికీ తెలుసు. అయితే ఈ ముగ్గురు హీరోలు కాంబో ఏమిటి అనేది కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. రెండోది, ముగ్గురు కూడా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేసినటువంటి చరిత్ర ఉన్నవాళ్ళు. ఏది మంచు మనోజ్ కావచ్చు, నారా రోహిత్, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సాయి శ్రీనివాస్ హిందీ మార్కెట్లో చాలా ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఇలా ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఒక్కసారి చాలామందికి హనుమాన్ జంక్షన్ సినిమా గుర్తొచ్చింది. పాత రోజుల్లో అర్జున్ జగపతి బాబు అలాగే వేణు కాంబోలో వచ్చినటువంటి ఊహతో వచ్చారు చాలామంది థియేటర్కి. కానీ ఇది వేరే కథ. ప్రస్తుతం అంటే స్నేహం ఉన్నప్పటికీ స్నేహం మధ్య కూడా ఎలా ఇతర విషయాలు జొరబడతాయి, అలాగే మనిషి సరుకుగా మారిపోయినటువంటి ఒక సమాజంలో ఉన్నాం మనం. ఈ సమాజంలో ఎవరైనా ద్రోహం చేయొచ్చు. ఇది ద్రోహకాలే ఒక రకంగా. అలాంటి ఒక ద్రోహకాలం స్నేహంలో నడిచేటువంటి, స్నేహం అనేటువంటి పేరుతో జరిగేటువంటి ఒక ద్రోహకాలని చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ గరుడన్లో. దాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆ ఫిలాసఫీని నడిపే ప్రయత్నం జరగలేదు. అంటే యాక్చువల్గా ఈ కథలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మార్కెట్ ఎకానమీలోకి జీవితాలు వచ్చేసిన తర్వాత ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఎవరి ప్రయోజనాలు వారివి. అయితే వీటన్నిటినీ లింక్ చేసేటువంటి ఏదో ఒక సెంటిమెంటల్ లైన్ ఉంటే కొంతమేరకు ఇవి ఆగుతాయి, ఈ దుర్మార్గాలు. అంటే పాపభీతో మరొకటో ఏదో ఒకటి ఉంటే కనుక కొంతవరకు కంట్రోల్ అవుతాయి. ఇలా కంట్రోల్ చేయడానికి ఒక లైన్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఐడియాలజీ ఉంది ఆ కథ రూపొందించడం వెనకాల. అందుకని దీనికి ఒక ఎండోమెంట్ లింక్ ఇచ్చాడు. ఒక దేవాదాయ ఆస్తికి సంబంధించినటువంటి వివాదము, ఆ ట్రస్టీకి సంబంధించిన ఫ్యామిలీ, ఇవన్నీ లింక్ చేయటం వెనకాల ఉద్దేశం అది. అయితే తెలుగులోకి వచ్చేసరికి ఆ ఫిలసాఫికల్ లైన్ మిస్ అయింది. ఇది యాక్షన్ ఓరియంటెడ్గాను ఒకరికొకరు ద్రోహం చేసుకునే పద్ధతిలోనూ అలా నడిచిపోయింది సినిమా. అలా కాకుండా ఏదో ఒక సూత్రధారుడి పాత్ర ఒకటి పెట్టి అతని నుంచి దీనికి ఒక వివరణ ఇచ్చుకుంటూ వెళ్ళుంటే ఇంకొక పద్ధతిలో కనెక్ట్ అయ్యేది జనాలకి. అది లేకపోవడంతో ఏంటంటే సినిమా ఏ రకమైనటువంటి ప్రభావం వేయలేదు. లైన్ బాగానే ఉంది, వాళ్ళు తీసుకున్న లైన్ బాగానే ఉంది, అలాగే పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. విజయ్ కనకమేడల ఈ సినిమాకి నేను పూర్తిగా మనసు పెట్టి చేశాను ఇవన్నీ మాట్లాడాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అలాగే చాలా ఆవేశపడి మాట్లాడాడు, కొంచెం కాంట్రవర్సీ అయింది, బాయ్కాట్ దాకా వెళ్ళారు సినిమా విషయంలో. అయినప్పటికీ తను కమిటెడ్గా చేశాడు సినిమాని. తన కమిట్మెంట్ను కూడా తక్కువ చేయటం కాదు, కానీ ఇంకొంచెం అంటే రైటింగ్ సైడ్ ఇంకొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది డైలాగ్స్లోనూ. అలాగే క్యారెక్టర్ పర్టికులర్గా ఇందులో ఫిమేల్ లీడ్ వైపు వచ్చేసినప్పుడు నారా రోహిత్ పేరుగా చేసినటువంటి క్యారెక్టర్తో కొంచెం అక్కడ సంభాషణలు ఇంకొంచెం ఎఫెక్టివ్గా నడిపి ఉండాల్సింది. ఆ క్యారెక్టర్ నుంచి కనీసం ఆ క్యారెక్టర్ని ఆలంబనంగా చేసుకుని ఈ కథ మీద ఒక ఫిలసాఫికల్ యాంగిల్ ఇచ్చి ఉండొచ్చు, అవకాశం ఉంది. ఆ క్యారెక్టర్ నుంచి మాట్లాడే అవకాశం ఉంది, దాన్ని ప్రాపర్గా వినియోగించుకోలేదు. అలాగే సాయి శ్రీనివాస్ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్లో క్లారిటీ మిస్ అయింది. క్లారిటీ మిస్ అవ్వటం అంటే అలా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, అతనిలో మానసిక సంఘర్షణ అతను విపరీతంగా ప్రదర్శించాడు దాన్ని. కానీ దర్శకుడు టేకింగ్లో దానికి ఇంకొంచెం డెప్త్ తీసుకురావాల్సి ఉంటుంది, అది మిస్ అయింది. అలాంటి కొన్ని లోపాలు తప్ప టోటల్గా తనకు అర్థమైన పద్ధతిలో సినిమాని తీశాడు. రెండోది, ఇప్పుడు అసలు రీమేక్ సబ్జెక్ట్ ఎంచుకోవడమే ఓ సాహసం. ఎందుకంటే ఎప్పుడైతే రీమేక్ అనే మాట బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా ఒరిజినల్ కంటెంట్ చూసేస్తున్నారు. చూసిన తర్వాత ఇమ్మీడియట్గా కంపారిజన్ వచ్చేస్తుంది. ఈ కంపారిజన్ మీద సినిమాని నిలబెట్టడం అనేది కష్టమైపోతుంది ఇప్పుడు. అలాంటి సాహసం చేశారు వీళ్ళు. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి వీళ్ళ ముగ్గురి మీద ఉన్నటువంటి అంచనాలతో ఎవరు ఆ రకమైనటువంటి రెఫరెన్స్లోకి వెళ్ళినట్టుగా కనిపించలేదు
థియేటర్కి వచ్చినటువంటి ఆడియన్స్లో ఎక్కడ ఆ కంపారిజన్ తాలూకా ఇంప్రెషన్స్ ఏవి కనబడలేదు. చాలా సాధారణంగా సినిమా చూశారు. ఎమోషనల్ కంటెంటు, అంటే స్నేహంలో ఉండేటువంటి విద్రోహం ఎలా ఉంటుంది, దానిలోకి ఆర్థిక అంశాలు చొరబడితే ఎలా ఉంటుంది అనే దాన్ని బాగా నడిపాడు. అంటే ఒరిజినల్ కథలోనే ఆ ఎలిమెంట్స్ అన్నీ వాటినే ప్రధానంగా చేసుకుని నడిపాడు. దాన్ని ఇంకొంచెం జనాలకి టచ్చింగ్గా నడిపుంటే ఇంకొంచెం బెటర్గా సినిమా వెళ్ళేది. పెర్ఫార్మెన్సెస్ అందరూ చాలా బాగా చేశారు. మంచు మనోజ్ తను చాలా గ్యాప్ తర్వాత తెర మీద కనిపించాడు. కొంచెం పెద్దరికంగా నడిచే పద్ధతిలో గజపతి క్యారెక్టర్ని చూసుకున్నాడు ఆయన. డైలాగ్ డెలివరీలో విపరీతమైనటువంటి బేస్కి వెళ్ళిపోయి ఒక విచిత్రమైన మాడ్యులేషన్లో నడిపాడు. ఇప్పటిదాకా మంచు మనోజ్ని మనం చూసినటువంటి ధోరణిలో ఈ పాత్ర ఉండదు. విపరీతమైన డెప్త్ ఇచ్చి, అంటే పెదరాయుడు మోహన్ బాబు ఆ రెఫరెన్స్లో ఎక్కడో కనిపిస్తుంది ఆ క్యారెక్టర్. హైలీ ఎమోషనల్గా ఉన్నాడు. నారా రోహిత్ తనదైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోయాడు తన క్యారెక్టర్ని. అంటే ఈ తరహా క్యారెక్టర్లో అతను ఇంతకుముందు కూడా ప్లే చేసి ఉన్నాడు, బాగుంది. తనకి ఇచ్చినటువంటి పాత్ర తన పద్ధతిలో తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలాగే ఇతను కూడా బెల్లంకొండ కూడా బాగా చేశాడు. అలాగే శంకర్ గారి డాటర్ తను ఇందులో అంటే ఫిమేల్ లీడ్కి సంబంధించి తనే లీడ్ తీసుకుంది. అంటే ముగ్గురులోనూ తను లీడ్ తీసుకుంది. పెర్ఫార్మెన్స్ బాగుంది. అయితే ఆ అమ్మాయి మీద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎలా పెడుతుంది అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, సరదాగా కొన్ని చిలిపి హీరోయిన్ తరహా పాత్రలు చేయగలదు, కానీ అన్ని రకాల పాత్రలకి ఎలా ఇముడుతుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ఈ సినిమాలో తనకిచ్చినటువంటి రోల్ మాత్రం న్యాయం చేసింది. తను అంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది అనేటువంటి ఒక ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేసేటువంటి పాత్ర తను తీసుకుంది. అది వర్కౌట్ అయింది. అలా టోటల్గా భైరవం అనేటువంటి సినిమాకి సంబంధించి ఒక మిక్స్డ్ టాక్ అయితే బయటకు వచ్చింది. ఒక మిక్స్డ్ టాక్లోనే ఉంది తప్ప అది కాంక్రీట్ హిట్ అని చెప్పే పరిస్థితి లేదు ఆ సినిమాకి. సో యావరేజ్ సినిమాగానే మనం చెప్పుకోవాలి దాన్ని. అంతకు మించి పెద్దగా ప్రభావవంతమైన సినిమా అయితే కాదు. థియేటర్లో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రేక్షకులు కూడా అదే మాట్లాడుతున్నారు. అలా కాకుండా దాన్ని ఇంకొంచెం రైటింగ్ సైడ్ ఇంకొంచెం కేర్ తీసుకుని ఉంటే అది డెఫినెట్గా మంచి సినిమా అయి ఉండేది. ఆ ప్రయత్నం జరిగి ఉంటే బాగుండేది అనుకుంటూ, ఏదేమైనా ముగ్గురు చాలా విపరీతంగా కష్టపడ్డారు. కష్టం కనిపించింది తెర మీద. టెక్నికల్గా కూడా సినిమా అంటే ప్రొడక్షన్ సైడ్ ఇదంతా కష్టపడ్డారు. కొంత ఇంకొంచెం కథ విషయంలో అంటే ఈ రీమేక్ అనేసరికి యాజ్ ఇట్ ఈజ్గా తీసేస్తాం కదా అని అనుకుంటారు, కానీ అలా కుదరదు. అక్కడ కనెక్ట్ చేశాడు అతను. అది ఇక్కడ మిస్ అయింది. ఆ సోల్ మిస్ అవ్వటం అనేది సినిమాకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. యావరేజ్ సినిమాగా మాత్రమే మిగులుతుంది ఇది.